వెళ్ళి ఉన్నారని అలాగే మళ్ళీ తిరిగి వచ్చి మమ్మల్ని తీసుకెళ్తారని నేను నమ్ముతున్నాను. అయితే మీరు ఈ నమ్మకం నష్టమైన వ్యాధులని బాధలేని హింసలేని ఉపద్రవమైన కష్టమైన ఏది వచ్చినా ఎటువంటి సమస్యలు వచ్చినా యోగు గారికి వచ్చినటువంటి సమస్యల కంటే కూడా ఎక్కువ వచ్చినా కూడా మీరు నా మరణం వస్తుందో నమ్మకం ఉండగలుగుతారు. మీరు ఒప్పుకోని బట్టి నాకు నేను మీకు చేసుకొని బాగుతున్నాను. వస్తావా మార్కు సువార్త 16వ అధ్యాయము మార్కు సువార్త 16వ అధ్యాయం 16 వచనం. చదువుతారు ఎవరన్నా? మార్కు సువార్త 16వ అధ్యాయం 16 వచనం మొదటి లైన్ చదవండి అమ్మా. 48వ పేజీ. 16వ అధ్యాయం 16 వచనం. మార్కు సువార్త 16 48వ పేజీ. లేకపోతే నా బైబిల్ తీసాను. చాలమ్మా. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తున్నది. అంటే బాప్తీసం అనేది నమ్మకం మీద ఆధారపడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడని నమ్మాలి. ఆయన మన పరలోక రాజ్యానికి చేరుస్తారని నమ్మాలి. ఆయన మరలా తిరిగి వచ్చి మన కొరకు స్థలం సిద్ధపరిచి ఆయన తీసుకెళ్తారని నమ్మాలి. ఆయనలో మనం జీవిస్తున్నప్పుడు మనకు ఎదురయ్యేటువంటి అనేకమైన సమస్యల్లోనూ శోధనలోను ఇరుకుల్లోని ఇబ్బందుల్లో కూడా ఆయన మనకు తోడుగా ఉన్నాడని ఆయనను మనం నమ్మాలి. నమ్మకం మీద ఆధారపడి ఉన్నది అనమాట. అందుకే నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడిన పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తున్నాయి. అలాగే సమయంలో అనమాట అండి సహోదరి అనమాట అండి నమ్మికుంచి ఇక్కడ బాప్తీసం తీసుకోవడానికి బిడ్డ సిద్ధపడి ఉన్నారు కనుక ఆ బిడ్డ విషయమై ప్రార్థన మనం చేసి బాప్తీస కార్యక్రమంలోనికి మనం వెళ్దామండి. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన మా ప్రియమైనటువంటి పరలోక తండ్రి, నీ నామమునికే లెక్కలేని స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మీరిచ్చిన సమయాన్ని బట్టి తండ్రి మీ యొక్క పరిశుద్ధ సన్నిధానంలో మిమ్మలను ప్రభా నైనా ప్రభు ఘనపరచుటకు మిమ్మలను మహిమపరచుటకును మీలో నైనా ప్రభు చేర్చబడుటకు నేను మీ యొక్క సంఘములో క్రీస్తు సంఘములో బిడ్డ తండ్రి ఒక అవయవంగా చేర్చబడడానికి తండ్రి నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడిన మీ పరిశుద్ధ లేఖనాల్లో మీరు రాసినట్లుగా తండ్రి బిడ్డ నేను రక్షణ నిమిత్తమైన ఆయన బిడ్డ సిద్ధపడి ఈ ప్రదేశానికి వచ్చి ఉన్నారు తండ్రి. సంతోషం ఆనందం ప్రభా మీదేలో ఇప్పుడు తండ్రి ఆ బిడ్డనైనా రక్షణ ద్వారా తండ్రి తన యొక్క నేను పాపం విషయమై క్షమాపణ కలిగిస్తూ నేను నిత్య రాజ్యమునకు ప్రభా బిడ్డ వారసురాలు అయ్యే విధంగా సహాయం అందించమని మరణం వరకు నమ్మకంగా జీవించేటువంటి గొప్ప స్థితిని ప్రభా ఆ బిడ్డకు మీరు దయచేయమని అలాగే ప్రభా మీ దయలో ప్రతి ఒక్క సాతానుకుడి వెంట కూడా మీరు పూర్తిగా లైఫ్చి ప్రశాంతమైన వాతావరణంలో ఆ బిడ్డ జీవించడానికి కావాల్సిన ప్రతి ఒక్క మార్గాన్ని కూడా మీరు సిద్ధపరచమని జీవగ్రంథంలో బిడ్డ యొక్క పేరు ప్రభావం మీరు లిఖించి ఉన్నారని మేము నమ్మి ఉన్నాము తండ్రి. ఈ దయలోనైనా మీ నామానికి మహిమార్థమే జీవగ్రంథంలో ఆ పేరునైనా ప్రభు బిడ్డ స్థిరపరుస్తూ నైనా ప్రభు మీ యొక్క నిత్య రాజ్యంలో తండ్రి మీతో పాటు కలిసి ఆనందించేటువంటి భాగ్యాన్ని కూడా ఆ బిడ్డకు మీరు దయచేయమని మీ దయలు ఈ కార్యక్రమాలు మీరు బలపరిచి మీకు రెక్కల చోటను భద్రపరచమని అలాగే ఈ సమయంలో తండ్రి యొక్క కుమారుని పరిశుద్ధాత్మిక నామంలో నాయన ప్రభు నీటిలో నాయన ప్రభు బాప్తీసం ఇస్తుండగా నీ కృపనైన మీరు తోడుగుంచమని యేసు పరిశుద్ధ నామం నా స్తుతించి విన్నాడు చాంపు తండ్రి. ఓకేనమ్మా. అలాగే అక్కడ నిలబడి కిందకి అలా కూర్చుంటే సరిపోతుంది. క్యాప్ సరిపోతుంది. వాటర్ అంటే భయం కదా, వాటర్ అంటే భయమే, ఏం ఇబ్బంది ఏం లేదు. అలా కూర్చో చక్కగా కాళ్ళు కూడా ఎదురు చేస్తాం.
ఏమి ఇబ్బంది లేదు. అయిపోద్ది ఎంత ఒక్క నిమిషం. సకలాశీర్వాదంలో కారణభూతుడైన మా ప్రియమైనటువంటి పరలోక తండ్రి, నేను ఆత్మకే లెక్కలేని స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. అలాగే తండ్రి, నేను మీ దయలో ఈ ఉదయకాల సమయం మందు తమ్ముడు నేను సతీష్ని ప్రభా మీరు ప్రేమించి ఆయన ప్రభు ఈ యొక్క రక్షణ అనేటువంటి నేను ప్రభు భాగ్యాన్ని ప్రభా బిడ్డకు మీరు అనుగ్రహించుకున్నారు తండ్రి. యవనస్తుడైనటువంటి బిడ్డను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోమని, నేను యవన మందు నాయన ప్రభు మీ కాడి ఎత్తుకున్నవారు తండ్రి, నేను గొప్పవారని లేఖనాలు బోధిస్తున్నాయి తండ్రి. మీ దయలో నేను యవన సమయం